ప్రసాద్ సార్. ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం మాది కూడేరు మండలము అరవకూర గ్రామ పంచాయతీ. మరేంటి ఎలా ఉంది వ్యవసాయం? ఇప్పటికైతే కొద్దిగా మేలు సార్. అంటే వర్షాలు లేకపోయినా కూడా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీగా ఆంధ్రని నుంచి నీళ్ళు ఇచ్చారు. దాని నుంచి కూడా సింగంపల్లి సింగంపల్లి అంటే కొత్తపల్లి నుంచి నీళ్లు పోతుంటే సింగంపల్లి చెరువు నింపి దాని తర్వాత మా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ గారిని మేము రైతులందరూ పోయి సార్ మా చెరువుకి నీళ్ళు రావాలి, చాలా ఇబ్బంది ఉంది, నీళ్ళు వస్తే మాత్రమే కొంత బోర్లు కానీ స్టోరేజ్ అయ్యి అంతా పంట పెట్టించుకునే అంత ఇబ్బందిగా ఉంది, పంట పెట్టుకుంటే బాగా సంతోషంగా బతుకుతారంటే ఆయన వెంటనే ఈ గారితో మాట్లాడి ఎస్సీ గారితో మాట్లాడి తక్షణమే మాకు నీళ్ళు అందరినీ నుంచి అరవకూరు చెరువుకి నీళ్ళు పంపింగ్ చేశారు సార్. దాని నుంచి కొంత సస్యశ్యామలైంది. అదేవిధంగా పిఏబిఆర్ డ్యామ్ నుంచి కూడా సార్ నీళ్ళు రావాలంటే దాని నుంచి కూడా 2.5 నెలల వాటర్ ఇబ్బందిగా ఉన్నా కూడా తాగడానికి కష్టంగా ఉన్నా కూడా సరే ఆ నుంచి తెప్పించుకుంటామని చెప్పి దాని నుంచి కూడా పిఏబిఆర్ నుంచి ఈ కుడికాలువకి నీళ్ళు ఇచ్చారు సార్. దాని నుంచి కూడా చాలా సంతోషంగా ఉంది, ఇబ్బంది లేదు సార్. అంటే ప్రస్తుతానికి చూసుకుంటే ఎమ్మెల్సీగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఇప్పుడు మరోసారి టీడీపీ నుంచి ఈ ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం జరుగుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు సార్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఏం చెప్తాడంటే గవర్నమెంట్ ఉంది మాదేముంది అంతా వాళ్ళే అంటాడు. ఆయన గెలిచి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఈ రోజు వరకు కానీ ఏ గ్రామానికి రాలే, ఎక్కడ ఏ కానీ ఒక పెన్షన్ కానీ లేకపోతే ఒక రైతుకి ఏదైనా సాయం కానీ లేదంటే డ్రింకింగ్ వాటర్ కానీ సాగు కానీ ఏ దానికి కానీ ఏ పథకం చేయకోకుండా ఆయన ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని వారి గవర్నమెంట్ ఉందని ఆ రోజు కూడా పయ్యావుల కేశవ్ గారు ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటే సీఎం గారిని ఎమ్మెల్యేగా ఉండి ఇంట్లో ఉండేది కాదు, సీఎం గారి దగ్గర పోయి ప్రత్యేకంగా ఒక ఇంటిమేషన్లు ఇచ్చి మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి అప్పట్లో కూడా పయ్యావుల కేశవ్ గారు కష్టపడి కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎంతో కూడా పోరాటం చేసి అదేవిధంగానే ఇక్కడే జీడిపల్లికి రాజశేఖర రెడ్డి సీఎంగా వస్తే ఆయనతో కూడా పోయి ఆయనతో కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా నా ఏరియాకి నువ్వు చేయాల్సిందే, ఎందుకు చేయవున్న వాళ్ళు ఓట్లు వేసిన లేదా అన్నట్లా మాట్లాడి చేయించిన పనులు ఘనత అంటే ఒక పయ్యావుల కేశవ్ గారికి. ఈసారి ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు కేశవ్ గారు? ఓవరాల్గా వచ్చేసి కాన్ఫరెన్స్ వైడ్ 35,000 నుంచి 40,000 దాకా మెజారిటీ వస్తుందని మేము ఊహించుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తుంది కూడా. ఎందుకంటే ఈరోజు కూడా ఆయన ఎమ్మెల్యేగా లేకోకుండా ఎమ్మెల్సీగా ఉండి ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క గ్రామంలో ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా మహిళలకు ఏమున్నా పసుపు కుంకుమ కార్యక్రమం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ పెన్షన్లు కానీ తర్వాత అదేవిధంగా సీసీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ డ్రైన్లు కానీ ఇక్కడ ఆల్రెడీగా ఇప్పుడు మళ్ళీ బీటీ రోడ్లు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఆధార పథకం కింద అవి కుట్ట మిషన్లు కానీ పెట్రింజన్లు కానీ వీళ్ళందరికీ అన్ని రకాల కూడా చేసిన ఘనత ఒక పయ్యావుల కేశవ్గా దక్కుతుందని చెప్తాం. ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. అంటే తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే ఒక సీనియర్ మోస్ట్ నాయకులు పయ్యావుల కేశవ్ గారు, ఒక రాష్ట్రం అంటే పార్టీలో కూడా ఒక పెద్దరికంగా ఉండే వ్యక్తి, తన నియోజకవర్గంలో ఎంతవరకు ప్రజలతో మమేకమై ప్రజల్లో కలిసి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటారు అనుకుంటున్నారు? అంటే 100%లో కూడా 100కి 100 కూడా ఆయన ప్రతి ఒక్కరితోనూ మహిళలే జెంట్స్లే పెద్ద ఆయన చిన్న ఆయన అనుకోకుండా పిల్లవాళ్ళతో కూడా అర్ధరేతుల్లో కానీ అన్నా పరిస్థితి అంటే ఏ సమస్యలు అయినా కూడా నేనుండా తమ్ముడు మీకేంట పెద్దోళ్ళు అయితే అన్న నేనున్నా వస్తా, ఎక్కడ రావాలి చెప్పండి, ఏం పని చేయాలి చెప్పండి, మీకు కాలువతో వీళ్ళ తొగిస్తా అంటే కాలువ మనకి ఛాన్స్ని కాకపోయినా కూడా నా రైతులకు వాటర్ ఇవ్వాలని చెప్పేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన ఛాన్స్ని వచ్చే లోపలికి కాలువకి నీళ్ళే ఇచ్చి పేరు నిరూపించుకున్న పయ్యావుల కేశవ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఓవరాల్గా నియోజకవర్గం అంతా కూడా ఒక మండలం కాదు నియోజకవర్గం అంతా కూడా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చి ఛాన్స్ వచ్చే లోపలికి నీళ్ళు ఇప్పించిన ఘనత ఒక పయ్యావుల కేశవ్ అని చెప్తున్నాను. మన రాష్ట్రం విషయానికి వచ్చేసరికి చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రం విడిపోయి దాదాపు మన రెవెన్యూ లోటు బడ్జెట్ 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఒక ఎంప్లాయీస్కి డబ్బులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆయన ఒక సీఎం స్థాయిలో ఎట్లా ఉండాలంటే ఏడో రాజధాని లేదు ఏం లేదు, అట్లా రాజధాని ఉండేసాడు ఉండాలి. కానీ బస్సులో ప్రయాణం చేసి 6 నెలలు బస్సులో ఉండి సీఎం ఆ వయసులో ఉండి ఆయన దాదాపు 67 సంవత్సరాలు ఉండి ఆయన బస్సులో ప్రయాణాలు చేసి కష్టపడి ఈ రాజధాని కోసం కానీ తర్వాత పోలవరం కోసం కానీ మన రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ చాలా కష్టపడి ఇన్ని పథకాలు పెట్టి ప్రతి ఒక్క కులానికి పనిచేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రాష్ట్రంలోనే మొట్టమొదటి వ్యక్తి సీఎం మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఈ పనుల్లో చేసింది. అలాంటి వ్యక్తిని ఏదైనా సరే ఈసారి అధికారంలోకి రాకూడదని చెప్పి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ కలిసి పనిచేస్తున్నాయని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి నిజంగా సిద్ధశుద్ధి ఉంటే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోరు సార్. చంద్రశేఖరరావు గారు ఆంధ్ర వాళ్ళు కుక్కలు ఒక బిరాని ముక్కు కొడితే పోయే నాయలని
మన ఆంధ్ర వాళ్ళని ఎంత దుర్భాషగా మాట్లాడిన ఒక సీఎంతో ఈయన పొత్తు పెట్టుకోవడం అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఆయనకు నిజంగా సిద్ధిశుద్ధి ఉంటే వాళ్ళతో కలిసి కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది, కేసీఆర్తో కలిస్తే తప్పేంటి అని చెప్పి ఆయన ఒక మాట అనడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? కేసీఆర్ గారితో కలిస్తే తప్పేంటంటే ఇంత మన ఆంధ్ర కుక్కులు అన్నప్పటికీ ఆయన కూడా అందులో కుక్కి అనిపించుకోవాలి. యాక్చువల్గా అంటే మనతో పాటు ఆయన కూడా ఆంధ్ర కుక్కులు అన్నాడు. అంటే కుక్కలతో పాటించిన వాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుక్కి అనిపించుకోవాలి. దాంట్లో మమ్మల్ని కుక్క అన్నప్పుడు నువ్వు కూడా కుక్కే కదా, నువ్వు కూడా ఆంధ్ర బిడ్డే కదా, నువ్వేమన్నా తెలంగాణ బిడ్డ ఏమన్నా, నువ్వు కూడా ఆంధ్ర బిడ్డే కదా. అట్లాంటి వాడు నువ్వు ఎట్లా పోతున్నావు? ఆయన ఒకసారి ఆంధ్ర కుక్కలు అన్నప్పుడు ఆయనతో ఎట్లా కలుస్తున్నావు? నువ్వు కలిసకూడదు. ఇదైతే చాలా దారుణం సార్. దీన్ని దయచేసి ఆయన ఖండిస్తున్నాం. ఆయన్ని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ మాట కూడా సరైన భావన కాదు.